గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అవును, నీకు వాచ్ అంటే ఇష్టం ఉండదు కదా, ఇప్పుడేంటి ఇంత సంబరపడిపోతున్నావు? ఇష్టం లేక కాదే, నాకు అందని వాటిని, నా స్తోమతకి దొరకని వాటిని అసహ్యించుకోవడం అలవాటు చేసుకున్నాను. ఎవరి పేరు మీద అర్చన చేయించమంటావమ్మా? ఆయన పేరు మీద చేయించండి. ఆయన రక స్వామి స్వామి ఆయన పేరు మీద అర్చన చేయించండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. హారతి తీసుకోమ్మా, హారతి తీసుకో బాబు. ప్రసాదం. అమ్మవారికి అలంకారం అయిపోయింది, హారతిస్తున్నారు. ఎంత వెళ్ళాలని ఉన్నా వదిలి వెళ్ళాలనిపించట్లేదు. ఎవరినక్క? ఈ దీపాన్ని, ఆ వెలుగుని. రాక వెళ్దాం, తొందరగా ఇంటికి వెళ్ళకపోతే పెద్దకి తిడతది. రా. వాడే చూసుకోండి. ఏంట్రా అమెరికా సింబల్ ఉంది, ఫారెన్ బండే? లోకల్ సెకండ్ హ్యాండ్ బండి. గురుగారు ఏంటి మా ఏరియాకి వచ్చారు? పాట కచ్చారు ఏమైనా ఉందా? దేనికైతే మీకు ఎందుకయ్యా, దిగండి. దిగకపోతే అరే నేను వెళ్ళాలంటే రావటం నీ ఇష్టం, పోవటం నీ ఇష్టమేనా? హలో, ఇప్పుడేగా అర్చనైంది. హారతి ఇచ్చే టైంకి ఇంకా మంచి మంచి ఫిగర్స్ వస్తారు, వాళ్ళని కూడా బీటేసుకుందు గానీ కాసేపు ఉండు గురు. టూ మచ్ గా మాట్లాడకండి, దిగండి. పెద్ద మనుషులు అడుగుతుంటే సమాధానం చెప్పుకుంటారు కదా. ఈ ఏరియా అమ్మాయికి బీటేయడానికి వచ్చావా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మా వాళ్ళ మీద చేయి తీసుకుంటావా? నీకెంత ధైర్యం రా? మా ఏరియాకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? చంపేస్తాను. నువ్వు స్టూడెంట్ కొండవా? ఎవరైతే నీకేట్రా? కళ్యాణ్కి వాచిస్తాడు. వాచ్ కళ్యాణ్కి ఈ రోజు వాచ్ ఇచ్చి గుడికి రప్పించుకున్నావు, రేపు చైన్లు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్తావు. పడిపోరు, రాలిపోరు. ఇలా ఒళ్ళమ్ముకొని బతకడానికి సీమునెత్తరు లేదటే మీకు. మీరు నాశనమైపోరా? ఇంత ఊరుండగా నీకు రంకు తేయడానికి దొరికారు. మీరు దీని ఉంచుకొని మిమ్మల్ని అందరి పోషిస్తున్నాడే ఆ సచ్చినాడు, ఆ ఆరండాల ఆదిరెడ్డి పెళ్ళాన్ని, బూర్ల నంబిరెడ్డి చెల్లెల్ని, రాయలసీమ ఆడపడుచుని దీనిలాగా
అమ్మ సచ్చిందానా ఏయ్, మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏమిటి? అయినా దాని అలా ఉంచు. నువ్వు చదువుకున్న దానివే కదా, నీకైనా సిగ్గులద్దా ఉండక్కర్లేదు. నువ్వైనా దానికి చెప్పొచ్చుగా, నువ్వు కూడా దాంతో పాటేనా? సచ్చినాడా? ఏటమ్మా అలా చూస్తున్నారు? మీరందరూ మొగుళ్ళతోనే సంసారాలు చేస్తున్నారు కదా. వీళ్ళు ఇక్కడ సానికొక పెట్టుకొని అందరి మొగులు వేసేసుకొని అందరి కాపురాలు దోచేసుకొని వ్యభిచారం చేస్తుంటే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు సోద్యం చూస్తున్నారా? అయ్యా కంప్లీట్ చేస్తే పెద్ద గొడవ అమ్మా. ఏయ్, ఆడు చెప్పినట్టు బట్టలు చేసుకోండి కానీ ఆడికి ఇలాంటి వాళ్ళ దగ్గర పక్కలేయకండి. ఏకేస్తాను. ఇదిగో, ఎక్కువ మాట్లాడకండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. వెళ్తాను. రాయలసీమ ఛాలెంజ్ చేసి చెప్తున్నానే. ఇదిగో, ఇక మీద వారు గాని మీ ఇంటి చుట్టుపక్కల వచ్చినట్టు తెలిసిందో మా అన్నయ్య నంబిరెడ్డితో చెప్పి మిమ్మల్ని అందరూ ఏం చేస్తాను. ఏమనుకుంటున్నారు? జాగ్రత్త. మీ బతుకులు చెడా, మీ జిమ్ముడి పోను, మీ కొంపలు తగడి పోను, మీరు సావా, మీరు నాశనం అయిపోను. నాతోనే పెట్టుకుంటారా? నా సంగతి ఏందో వీళ్ళకి తెలీదు. మిమ్మల్ని మా అన్నతో చెప్పి సచ్చినారా? మా అన్నతో చెప్పి పోలీసులు ఏమనుకుంటున్నారు? ఏంటో రోడ్డు మీద బతుకులైపోయాయి. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాం. అక్క, ఒక్కరోజు చస్తే ఏడవాలి గాని రోజు చచ్చే చౌకి ఏడుపెందుకక్క? అలవాటైపోయింది. కళ్యాణికి ఈ రోజు వాచ్ ఇచ్చి గుడికి రప్పించుకున్నావు, రేపు చైన్లు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్తావు. ఏంటి అంత డల్గా ఉన్నా? ఓ, 3 రోజులుగా మురళి కాలేజ్కి రావడం లేదనే కదూ? ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? సాయంత్రం నేను వెళ్ళి చూసొస్తాలే. నేను చూసినామని చెప్పానా? చూసొస్తానులేవే. నువ్వు భలేదానివే. కాలేజ్ టీవీ ప్రత్యేక వార్తాంశాలు చదువుతున్నది పేర్ల పాపారావు. చిలువలు పొలవులుగా అల్లుకుపోతున్న మన కాలేజీ హీరోయిన్ కళ్యాణి కుటుంబ వంశవృక్ష చరిత్ర. మన కళ్యాణి ప్రేమ కథలో కొత్త మలుపు. ఆమె శీలం శీలంగానే ఉందా, సింగపూర్ కి అమ్ముడైపోయిందా అని కాలేజ్ అధిష్టాన వర్గంలో కలవరం. వివరాలు: ఇప్పటికే 82 మర్డర్లు చేసి త్వరలోనే ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్న ప్రముఖ రౌడీ షీటర్ ఆదిరెడ్డికి కళ్యాణ్ వాళ్ళ అక్క సెటప్ అయిన సంగతి టీవీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఆయన సంపాదనలో 40% కళ్యాణి అక్కకి, 50% అసలు ఫ్యామిలీకి. ఈ డిస్ప్యూట్ లో అసలు ఫ్యామిలీ వచ్చి కళ్యాణిని, కళ్యాణి అక్కని, కళ్యాణి చెల్లెల్ని వీరబాదుడు బాదినట్టు ఇప్పుడే అంది తాజా వార్త. కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సింగపూర్ రోమియోను వీరబాదులు బాదారు. అతి త్వరలో లేపేసే కార్యక్రమం కూడా ఉందని మా సంఘ అధ్యక్షుల వారు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కాదు. తిరిగి రేపు ఫైనాన్స్ డేలో ఎక్కువ ప్రసారం అవుతాయి. ఇప్పుడు కాసేపు ప్రకటన. టింగ్ టాంగ్. అక్క, హాయ్. కళ్యాణి ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది ఎందుకే? ఏముందమ్మా, అది డైలీ సింగపూర్ సోపునే వాడుద్ది. రేపే విడుదల. అక్క చెల్లెలు నటించిన సింగపూర్ కాపురం. రాబోయి చందమామ. ఏంట్రా ఈరోజు ముందుకు బ్రేక్ ఇచ్చినట్టున్నావు? లివర్ కొంచెం ఓవర్ యాక్ట్ అయిందట. 2 days రెస్ట్ మన డాక్టర్. రే మళ్ళీ తాగుతున్నావు ఏంట్రా? 2 days కదా, ఈరోజు 3rd day. సరే గానీ హెల్త్ జాగ్రత్త. రే నువ్వు జాగ్రత్త. హలో. హాయ్. ఈ రోజు ట్రైన్ గంట లేట్ అయింది కదా, ఫస్ట్ పీరియడ్ పోతుందేమో. ఏంటి 3 రోజుల నుంచి కాలేజ్కి రావడం లేదు? మీ వాళ్ళందరూ చాలా కంగారు పడుతున్నారు. ఏమైంది? ఏదో చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఏదోనండి జరిగిపోయింది. తీసుకోండి. ఏంటి? సన్నజాజి పూలు మీ ఫ్రెండ్కి ఇష్టం కదా. ఈ 3 రోజుల నుంచి ఒక్క పువ్వు కూడా కొయ్యకుండా నేనే స్వయంగా కోసి తీసుకొచ్చాను. తీసుకోండి. తీసుకోండి. తీసుకోవే, నీకే. ఇంకా ఎందుకీ మూగునము? తీసుకో. ఏంటే పూలు అలా విసిరేశావు? నేను విసిరేసింది పువ్వుల్ని కాదు,
ఈ బతుక్కి పువ్వులు సింగారించుకోవాలని ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కున్నానా? నాకేంటే హింస? దేనికంటే నాకు సహాయం చేయమను. నేను చావాలని పెరిగిదాన్ని. వాళ్ళ చేతులతోనే నన్ను రైలు కింద పడేయమను. కళ్యాణి ఆగు. నిన్నే కళ్యాణి. వెళ్ళు వెళ్ళు. ఎందుకాగా ఎంతకాలం ఇలా పాదరసంలో పరిగెడతావు? నీ మనసు చుట్టూ ఎందుకు గిరిగీసుకుంటావు? నీ మాటకి, నీ నవ్వుకి, నీ కోపానికి, నీ మౌనానికి అర్థం నీకనే తెలుసా? గుండెల్లో నవ్వుని ముఖం మీద అసహ్యంగా ఎందుకు మార్చుకుంటావు? గుప్పిట్లో సూర్యుడైనా దాయగలవేమో కానీ గుండెల్లో ప్రేమను మాత్రం దాయలేవు కళ్యాణి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నిజం. కాదని నువ్వు ఎంత నాటకం ఆడినా అవునని అంతరాత్మకు తెలుసు. వస్తావు, ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తావు, నన్ను వెతుక్కుంటూ వస్తావు, గుండెలు బాదుకుంటూ ఏడుస్తావు. నీ మూర్ఖత్వానికి తల బాదుకుని ఆ రోజు ఏడుస్తావు. వస్తావు. ఏంట్రా ఈ అవతారమా? ఏంట్రాలి? గుమ్మడికాయ, పొట్లకాయ, వంకాయ, టోటల్ గా మొబైల్ పూర్ణ మార్కెట్ లో ఉన్నావు. ఇవాళ మా ఆవిడ వెజిటేబుల్ బిర్యానీ చేసి పెడతారు. అబ్బో, మీ ఆవిడ చాలా గొప్పదిరా. సాయబు చేత పంచగట్టించింది, మటన్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీగా మార్చేసింది. అరే మీరు నాతో కొంచెం తక్కువ మాడండిరా. మా ఆవిడ చూసిందంటే నిన్ను కొడుతుందా? కాదు, మిమ్మల్ని ఎరగొడుతుంది. ఒరేయ్, వీడి కాపురాన్ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలరా. ఒకవైపు కాలేజీ క్లాస్ రూమ్ లో ఎడ్యుకేషన్, మరొక వైపు హాస్టల్ బెడ్రూమ్ లో సెక్స్ ఎడ్యుకేషన్. సెక్స్ అంటే గుర్తుకొచ్చింది. టారా, నాకు చిన్న డౌట్ రా. పెళ్ళయిన రోజులైనా ఇంకా వాంతులు గీంతులు రిజల్ట్స్ ఏమి లేవేంట్రా? అప్పుడే పిల్లల ఇష్టం లేక ఎర్ర త్రికోణం లాంటిది ఏదైనా అడ్డు పెట్టుకున్నారా ఏంటి? అది కాదురా, వీడికి ఎక్స్పీరియన్స్ లేదు కదరా, అందుకే స్పాట్ కి వెళ్ళి కన్ఫ్యూజ్ అవుతున్నా. డోంట్ వరీ. రే, నేను ఈ రాత్రి మీ ఇంటికి వచ్చి ఇది అలా, అది ఇలా, ఇది ఇలా అని డీటెయిల్ గా డెమాన్స్ట్రేషన్ చేయరా? ఏంట్రా కోసా మాటలు మర్యాద రాని. ఒకప్పటి ఫ్రెండ్ కాబట్టి ఊరుకుంటున్నాను. నువ్వు గొప్పడు అని అంతా భయపడతానుకుంటున్నావా? రే, బుడతలో ఉన్న పందెం చూసి ఎందుకు భయపడతా తెలుసా? ఆ బుడత మన మీద పడుతుందని. నువ్వు అంతే. చూడు, నేను ముస్లింని, పందెం అంటే నాకు అసహ్యం. అయినా సరే మా ఆవిడ గురించి ఇంకోసారి మాట్లాడావో నువ్వు పందెమని చూడకుండా నీ మీద పడి కలిసి అల్లాకి నా జాతికి క్షమాపణ చెప్పుకుంటాను. అరే పోషడికే అలా చెప్తానండి. గుమ్మడిగా పెట్టావు ఆ పొట్టేవరా గొర్రెలా. నేనంటే వచ్చను కటింగ్. ఇదేంట్రా అలీ ఖాన్ షారుఖ్ ఖాన్ అయిపోయాడు? సంతోషించు, చంగీజ్ ఖాన్ అవ్వలేదు. ఏరా మురళి, సింగపూర్ ఎప్పుడు వెళ్తున్నారా? హాలిడేస్ లో వెళ్దాం అనుకుంటున్నాను రా. కళ్యాణి, క్లాస్ ఇట్ అయితే నువ్వు అట్టెళ్తున్నావేంటి? ఒక ఇంపార్టెంట్ బుక్ కావాలి, లైబ్రరీకి వెళ్తున్నాను. నువ్వు లైబ్రరీకా? ఏంటి అంత ఇంపార్టెంట్ బుక్? ఇంపార్టెంట్ బుక్, వెళ్ళాలి. రా. మురళి, ఏంటి వెళ్ళిపోతున్నావు? ఈ పుస్తకం ఎంత చదివినా ఏమీ అర్థం కావట్లేదు. అర్థం కాదని ఎంతసేపు చదవాలి? అందుకే తిరిగి ఇచ్చేద్దామని వెళ్తున్నాను. ఈ బుక్ ఎంటర్ చేసి వచ్చేస్తానే. త్వరగా వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ. పరీక్షల దగ్గరికి వస్తే ఇది కొంచెం తగ్గించి చదువు మీద శ్రద్ధ చూపించు. ఏ ఆన్సర్ రాసినా 3 వేలు కొట్టక ముందే రాయాలి. తర్వాత ఏం ఆలోచించినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా జీవితంలో ఏమీ లాభం లేదు. అర్థమైందా? పగిలిపోలేదక్క. ఏంటి ఆ పరధ్యానం? అన్ని పడేస్తున్నావు. కాలేజ్ పాఠం ఏదో గుర్తు. కాలేజీ పాఠాలైతే పర్వాలేదులేమ్మా, గుణపాఠాలు నేర్చుకోకుండా ఉంటే చాలు. బాగా పాడతాడంట అబ్బాయి. అక్క, ఎందుకు తలకిందులుగా మాట్లాడతావు? కోకిలు ఎంత బాగా పాడినా చెవిటి వాళ్ళు వినలేరు. నా మనసేం బాగోలేదు. 10 రోజులు సింగపూర్ వెళ్తున్నాను. పరీక్షలకి వెళ్ళొచ్చు కదా. నా ఇష్టం అయ్యా. ప్రతి వాడు ప్రశ్న అడగడమే. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడతారు, ఎవరు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. మీ మనస్తత్వాలు మీవి, మీ స్వభావాలు మీవి. నన్ను ఎవరు అర్థం చేసుకోరు. ఐ డోంట్ కేర్.
ఏంటి బాబు ఇంగ్లీష్ అపాండాలని నన్నే? నువ్వు వెళ్ళి సామాన్లు తీసురా. ఆగు. వద్దా? ఈ లీవ్ లెటర్ తీసుకెళ్లి కాలేజ్ లీవు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.